ఫ్రెండ్స్ ఈ వీడియోని బాయ్స్ గాని, గర్ల్స్ గాని ఎవరైనా ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. చూడాలి, ముందు కలవాలి. రోజు నాకింకేం అక్కర్లేదు. నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేది ఏది లేదు. సో డెమో వీడియో అయితే చూసినారు కదా! నాకు తెలిసి మీకు ఈ వీడియోలో ఆ ఫీల్ వచ్చుండదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వీడియో పెట్టాను. దాన్ని చూడండి మీకు ఆ ఫీల్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అండ్ టెంప్లేటింగ్ నేను చివరిలో చెప్తాను ఎక్కడ ఉంటదో. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ మీద క్లిక్ చేసి 3డీ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే కొన్ని ఫోటోస్ ఉంటాయి. నేను బాయ్ ఫోటోతో చేసిన. మీరు గర్ల్ ఫోటో గాని ఎవరి ఫోటో అయినా చేసుకోండి బావుంటది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్‌లోకెళ్ళి సంథింగ్ మీరు ఎవరిదైతే పిక్‌తో రీప్లేస్ చేద్దాం అనుకున్నారో ఆ పిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్‌లోకెళ్ళి ఇంకోటి ఏదైనా పిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఈ ఫోటో కూడా ఇలానే ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇంకొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే ఇంకో ఫోటో ఉంటది. ఆ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్‌లోకెళ్ళి ఇంకోటి ఏదైనా ఫోటో ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్‌గా ఉంటది. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను ఈ ప్రాజెక్ట్ అండ్ టెంప్లేట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు మోటివేషన్‌గా ఉంటది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని. ఇక్కడ చివరిలో ఇంకొక ఫోటో ఉంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. అన్ని ఫోటోస్ రీప్లేస్ చేసినాకైతే ఇక్కడ చివరిలో పైన షేర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ.